కుంభమేళ 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 ఓ నెల 15 రోజుల సంధి గిదే ముచ్చట. తొలతనాడు అంతమంది వచ్చిర్రు, తొలత వారంలో ఇంతమంది వచ్చిర్రు. నెల 15 రోజులకు వస్తారనుకున్నోళ్ళంతమంది ఒక్క నెల రోజులలోనే వచ్చిర్రు అని అనుకుంటా కుంభమేళ పుణ్యం అని ఫేమస్ అయిన వాళ్ళను చూపెట్టుకుంటా బోచెడు వార్తలు చూసినాం ఈ నెల 15 రోజులల్లా. అట్లా కుంభమేళ జాతర శివరాత్రితోని వచ్చింది. ఆఖరి ముచ్చట్లు కూడా చెప్తాం ఈగనూరి. శివరాత్రితోని మహాకుంభమేళా జాతర ఒడిచింది. జనవరి 13వ తారీఖు నాడు సాలైంది, ఫిబ్రవరి 26 నాడు అయ్యేటి శివరాత్రితోని ఆఖరైంది అన్నట్టు. 144 ఏండ్ల కోపాలు వచ్చేటి జాతర అని కోట్లల్లో తరలొచ్చిరు భక్తులు. పుణ్యతానాలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. ఈ నెల 15 రోజులల్లో కలిపి ఏం తక్కువ 65 కోట్లకు మీదనే భక్తులు వచ్చిరు అనేది అక్కడి అధికారులు చెప్తున్న లెక్కలు. గంగా, యమున, సరస్వతి 3 నదులు ప్రయాగరాజులో కలుస్తాయి. అందుకనే గా త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యతానాలు చేసేటందుకు గీ తీరిగ బండ్లు కట్టిరు అన్నట్టు భక్తులు. అట్ట ఆఖరి నాడు కూడా బగ్గొచ్చిర్రు భక్తులు కుంభమేళాకు. వచ్చిన భక్తులతోని త్రివేణి సంగమం ఘాట్లన్నీ కిక్కిర్చినాయి. కాలు బెట్ట సందు లేకుండా అయింది. ఇటు ఆఖరి రోజు అవుడు, అటు శివరాత్రి కలిసి వచ్చుడుతోని గంత మంది వచ్చిర్రు అన్నట్టు. ఆఖరి నాడు చేసేటి పుణ్యతానాలను అమృత తానాలు అంటారట. అందుకనే గంత మంది వచ్చిరేమో. మరి మంచిగానే ఉన్నది కానీ ఎట్ట పోయినోళ్ళు అట్ట రాలిజేరా. ఇక ఇదిట్టుంటే ఇటు ప్రయాగరాజులైన మహాకుంభమేళా తర్వాత వచ్చే 5 ఏళ్లలో 4 కుంభమేళా జాతరలు అవుతాయట. 2027లో హరిద్వార్లో ఒకటి, నాసిక్లో ఒకటి, 2028లో ఉజ్జయినిలో ఒకటి, 2030లో మల్లోపాలి ప్రయాగరాజుల. గిట్లా 4 మాటల కుంభమేళా జాతరలు వస్తాయట. 12 ఏండ్ల కోపాలి కుంభమేళా, 6 ఏండ్ల కోపాలి అర్ధ కుంభమేళా జాతరలు నడుస్తుంటాయి. అట్ట ఆఖరి బారి అర్ధ కుంభమేళా 2021లో అయితే మల్లోపాలి 2027లో హరిద్వార్లో అవుతుంది అంటున్నారు. అప్పటి ముచ్చట్లు అప్పుడు మల్లోపాలు చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే ఈ పాలికి కుంభమేళా ముచ్చట్లు గియ్యి. ఇప్పుడు పోయేటందుకు వశపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మల్లోపాలి కన్నా పోయేటట్టు ముందుగానే సవలతు చేసుకోరు ఇప్పటి సందే. ఏం చెప్తున్నా.